సభాధ్యక్షులు, సహచర విద్యార్థి ఉద్యమకారులు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా, అలాగే గద్దరన్న జయస్థాయిల వర్ధంతి సభకు వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనం. 2002లో మేము ఆదిలాబాద్లో డిగ్రీ చేస్తున్నప్పుడు బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్లో పనిచేస్తూ నిర్మల్లో ఒక మీటింగ్ జరిగింది, ఒక నేషనల్ ఇంటెగ్రిటీ కోసం. ఆ మీటింగ్కు వేదిక మీద ఉన్న పెద్దలు కంచా ఐలయ్య గారు, గద్దరన్న, బెల్లయ్య నాయక్, మందకృష్ణన్న, ఇట్లా చాలామంది సామాజిక ఉద్యమకారులు, క్రిస్టియన్ మైనార్టీ నేతలు, ముస్లిం మైనార్టీ నేతలు చాలామంది నిర్మల్లో ఒక బహిరంగ సభ జరిగితే ఆ సభకు ఆదిలాబాద్లో డిగ్రీ చదువుతున్న నేను, ఒక ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు సార్ అని ఉంటే తను వచ్చి నన్ను, నా మిత్రుడు, వేరే ఇంకో నా డిగ్రీ మిత్రుడు ఉషన్ అని మమ్మల్ని ఆ సభకు తీసుకుపోయినప్పుడు మొదటిసారిగా గద్దరన్నను చూస్తే చాలు, గద్దరన్నను తాకితే చాలు, గద్దరన్నతో ఒక ఫోటో దిగితే చాలు అని అనుకునేవాడు. అట్లా మొదటిసారిగా నిర్మల్లో ఒక లాడ్జ్లో అన్న ఉన్నాడంటే అక్కడ తీసుకెళ్ళి మొదటిసారిగా తమ్ముళ్ళు డిగ్రీ చదువుతున్నారని చెప్పేసి పరిచయం చేస్తే అక్కడి నుంచి వచ్చిన పరిచయం క్రమంగా ఆ తర్వాత 2003లో డిగ్రీ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక గ్రూప్ 1 అధికారి కావాలనే ఒక ఉన్నత లక్ష్యం కోసం హైదరాబాద్కు వచ్చి ఆ తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీలో 2004లో ఇక్కడ అడుగుపెట్టినప్పుడు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘంగా మా సీనియర్లు దర్వేలన్న కావచ్చు, నవీన్ అన్న, సవీన్ అన్న, కుమార్ అన్న, సోదరుడు మిత్రుడు భాస్కర్, మాందల భాస్కర్, అందరం కూడా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడు ఇదే వేదిక మీద ఇదే హాల్లో ఆర్ట్స్ కాలేజ్ 57లోనే గద్దరన్నతోటి అత్యంత సన్నిహితంగా మెదిలే అవకాశం ఒక ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నాయకునిగా కొత్తగా వచ్చిన విద్యార్థులకు ఆహ్వాన సభలు కావచ్చు, లేదా అంబేద్కర్ జయంతి సభలు కావచ్చు, లేదా మనుస్మృతి దహనాలకు సంబంధించిన సభలు కావచ్చు, తదనంతరం ఆ క్రమంలోనే తెలంగాణ ఉద్యమ సభలు కావచ్చు, ఆర్ట్స్ కాలేజ్ వేదికగానే గద్దరన్నతోటి అత్యంత సన్నిహితంగా మెదిలే అవకాశం దొరికి ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నుంచి నా పీజీ అయిపోయిన తర్వాత నా గ్రూప్ 1 లక్ష్యం పక్కన పోయింది. తెలంగాణ ఉద్యమమే, తెలంగాణ ఉద్యమం ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కావచ్చు, అనేక మంది ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లు, మల్లేశం సార్ కావచ్చు, లింబాజీ సార్ కావచ్చు, ప్రొఫెసర్లు కంచాయిలే సార్ లాంటి చాలామంది తెలంగాణ ఉద్యమం గురించి చెప్తున్న క్రమం. అట్లాగే గద్దరన్న లాంటి వాళ్ళు అనేక సందర్భాలలో ఈ సభలకు వచ్చి తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం రావాలా, తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల ఏం జరుగుతుందని చెప్పేసి 60 ఏళ్ళ తండ్లాటను చెప్పే క్రమంలో మేమందరం కూడా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘాలుగా ఉన్నా, తెలంగాణ విద్యార్థి సంఘంగా ఉన్నా, ఏ రకంగా ఉన్నా కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక పూర్తి స్థాయిగా తెలంగాణ ఉద్యమకారులుగా పనిచేయాలని చెప్పేసి మా వ్యక్తిగత జీవితాలను, కుటుంబాలను అన్నింటినీ కూడా పక్కన పెట్టి మేము గద్దరన్నతోటి నడవాలని చెప్పేసి ఆ రోజు అనుకొని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నుంచి గద్దరన్న ఏదైతే తెలంగాణ విద్యార్థి సంఘానికి మొత్తం కూడా ఒక కర్త కర్మగా ఉండి తెలంగాణ విద్యార్థి సంఘాన్ని పురుడు పోసిన దాంట్లో గద్దరన్న అత్యంత కీలకంగా, దానికి ఒక సైద్ధాంతికంగా తెలంగాణ విద్యార్థి సంఘం అంటే అప్పటి వరకు ఉన్న తెలంగాణ ఉద్యమం పాయ ఒక రకంగా నడుస్తూ ఉంటే ఎన్నికలు, ఉప ఎన్నికలు, ఆ చట్టంలో కేసీఆర్ ఒకవైపు నడుస్తూ ఉంటే లేదు ప్రజా ఉద్యమాల ద్వారా తెలంగాణ వస్తుందని చెప్పేసి గద్దరన్న బలంగా భావించి మళ్ళీ ఆ రాబోయే తెలంగాణ ఒక మేధావిగా ముందే ఊహించి తెలంగాణ రాష్ట్రం వస్తే ఖచ్చితంగా దొరల పాలవుతుందని చెప్పేసి దొరల పటేళ్ల తెలంగాణ మాకొద్దు, దళిత బహుజన తెలంగాణ కావాలని చెప్పేసి గద్దరన్న ఒక స్లోగన్ ఇచ్చి తెలంగాణ విద్యార్థి సంఘాన్ని స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఆర్ట్స్ కాలేజ్ ముందర జార్జి ఫెర్నాండెస్ గారిని, అలాగే గద్దరన్న గారిని వీళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు దాదాపు మంచిర్యాల నుంచి 500 మందికి పైగా విద్యార్థులను ఆ కాలంలో 2005లో 2006లో
భాగ్యనగర్ ట్రైన్ ద్వారా ఇక్కడి వరకు దాదాపు 500 మంది విద్యార్థులు ఇక్కడి వరకు తీసుకొచ్చి అట్లా తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయి కార్యకర్తలు ఒకవైపు పీజీలు చేస్తున్నాయి, ఎంఫిల్లు చేస్తున్నాయి, మరోవైపు తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిగా గద్దరన్నతోటి నడవాలనుకుంది. ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నుంచి తెలంగాణ విద్యార్థి సంఘంలోకి మారడానికి ప్రధాన కారణం గద్దరన్నతోటి అత్యంత సన్నిహితంగా మెలిగే అవకాశం వస్తుంది, ఒక జ్ఞానం నేర్చుకోవచ్చు, తను నడిపే తొవ్వలో నడవచ్చు అని చెప్పేసి ఒక ఆలోచనతోటి తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న ఒక బలమైన కాంక్షతోటి తెలంగాణ విద్యార్థి సంఘంలోకి వెళ్ళి మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జిగా, ఆ తర్వాత రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షునిగా, తర్వాత అనేక కారణాల రీత్యా తెలంగాణ విద్యార్థి సంఘం కూడా రకరకాల కారణాలతో విడిపోయినప్పుడు తెలంగాణ విద్యార్థి సంఘంలో ఒక పాయకు తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నడిపించడం జరిగింది. అట్లా గద్దరన్న తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విద్యార్థి సంఘం ఉండాలని చెప్పేసి ఈ స్లోగన్ ఏదైతే ఇచ్చారో, దొరల పటేళ్ల తెలంగాణ కాదు దళిత బహుజన తెలంగాణ రావాలని చెప్పేసి కలలు కానీ అటువైపు మమ్మల్ని అనేక సందర్భాల్లో నడిపించవచ్చు. ఆ క్రమంలోనే తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్రమంలోనే జేఏసీ రావడం, ఆ జేఏసీ వెనుక అనేక చర్చోపచర్చలు, రాత్రులు పగలు అనేక విద్యార్థి సంఘాలు అనేక మందితోటి, చాలా మంది ప్రొఫెసర్లతోటి అనేక మందితోటి మాట్లాడి, గద్దరన్న లాంటి వాళ్ళతోటి, ఊసామశివరావు లాంటి వాళ్ళతోటి, ఛత్రపాణి సార్ లాంటి వాళ్ళతోటి, కోదండ చాలా మందితో మాట్లాడి ఒక విద్యార్థి జేఏసీ ఏర్పడి ఆ క్రమంలో నడుస్తున్న క్రమంలో మేమందరం చాలా స్పష్టంగా ఒక లైన్ గీసుకొని ఉన్నాం. ఒకవైపు తెలంగాణ ఉద్యమం, ఎన్నికలు, రాజకీయాలు, ఉప ఎన్నికల చుట్టూ నడుస్తూ ఉంటే ఒక భూస్వామ్య దోపిడీ నాయకత్వం కింద నడుస్తూ ఉంటే, మరొక వైపు తెలంగాణ ఉద్యమం ఒక సామాజిక న్యాయం కోసం తెలంగాణ రాష్ట్రం వస్తే ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి ఒక సామాజిక న్యాయం జరగాలి, పేద ప్రజలకు, అట్టడుగు వర్గాలకు, దళితులకు, గిరిజనులకు, మైనార్టీలకు బడు కూడా న్యాయం అందాలంటే ఖచ్చితంగా మనం ఈ టీఆర్ఎస్ అనే పార్టీలో చేరడం కాదు, బయట ఉండి ఖచ్చితంగా గద్దరన్న లాంటి వాళ్ళతోటి, మా ప్రొఫెసర్లతోటి పనిచేయాలని చెప్పేసి మేము గద్దరన్న దగ్గర నుంచి చూసి నేర్చుకున్నది ఏనాడు పదవుల కోసమో, పైసల కోసమో, రాజకీయం కోసమో, నాయకుల శబాష్గిరి కోసమో మేమేనాడు కూడా పనిచేయలేదు. ఏ రాజకీయ పార్టీల జెండాలు ఎత్తలేదు, ఏ రాజకీయ పార్టీలతో మేము కలిసి పనిచేయలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కూడా నిటారుగా నిలబడి గద్దరన్న ఏ మార్గం అయితే నిర్దేశించిండో, గద్దరన్న నిర్దేశించిన మార్గంలోనే ఖచ్చితంగా అటువైపుగానే మన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు, అణగారిన వర్గాలకు అందరికీ కూడా న్యాయం జరగాలంటే మనం ఈ వైపు ఉండాలని చెప్పేసి ఆ దారిని ఎంచుకొని ఆ దారిలో నడిచిన వాళ్ళు. అట్లా గద్దరన్నతోటి ఉద్యమ సంబంధంగా మొదలైన మా సంబంధాలు చివరికి వ్యక్తిగత జీవితాల్లో కూడా, అంటే మా జీవితాల నుంచి గద్దరన్నను వేరు చేసి చూడలేని పరిస్థితులు. గద్దరన్న జీవితంలో ఒకప్పుడు గద్దరన్నతో ముట్టుకుంటే చాలు, కనీసం ఆయనతో ఫోటో దిగితే చాలనుకున్న దశ నుంచి గంటల తరబడి చర్చలు చేసే స్థాయి అనేక రకాలుగా మా వ్యక్తిగత జీవితాలను కూడా బాగుండాలని చెప్పేసి నిజంగా మా ఊరు ఎక్కడనో ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిరిపూర్ టౌన్ నా గ్రామం, అంతవరకు 320 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి నా పెళ్లి కూడా నా ఊరికి వచ్చి నా పెళ్లి కూడా చేసి నన్ను ఒక రకంగా అంటే వ్యక్తిగత జీవితాలను కూడా నిలబెట్టడానికి తన స్థాయిలో అంటే ఇట్లా అందరితోటి కూడా ఉద్యమ జీవితం మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న చాలా మందితోటి గద్దరన్నకు ఒక ఆత్మీయ అనుబంధం, ఒక కుటుంబ సంబంధం లెక్క ఎప్పుడు చూసినా కూడా ఇంటికి పోతే ఎప్పుడు ఇంటికి పోయినా కూడా తినడం కానీ మొదలుకుంటే జాగ్రత్త, ఆరోగ్యాలు జాగ్రత్త అని చెప్పేవారు. ప్రతి విషయంలో కూడా మా జీవితాలతోటి గద్దరన్న పెరవేస్తుంది. దాన్ని ఎవరు వేరు చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అది జరగని పని కాబట్టి ఖచ్చితంగా గద్దరన్న ఆశయం ఇలా చాలా మంది ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. నిజంగా గద్దరన్న బతుకున్నప్పుడు తెగిడిన వాళ్ళు చాలా మందిని చూస్తున్నాయి. ఇలా గద్దరన్న చనిపోయిన తర్వాత వాళ్ళే అనేక రకాలుగా మేము గద్దరన్నకి అది, మేము గద్దరన్నకి ఇది అని చెప్తా ఉంటే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే గద్దరన్న చనిపోవడంలో తనకు పడ్డ మానసిక సంఘర్షణ, తన మానసిక ఆవేదన, ఏ తెలంగాణ రాష్ట్రం కోసం అయితే తన తుపాకీ తూటాలు తీసుకొని తన రక్త తర్పణం చేసిందో, ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ బతికి ఇట్లేందని చెప్పేసి అనేక నిద్రలేని రాత్రులు గడిపి అనేక సందర్భాల్లో మాతో చర్చలు పెట్టిండు, మాతో మాట్లాడిండు, తన ఆవేదన వెలిపించిండు. ఖచ్చితంగా ఒక రోజు కాకపోతే ఒక రోజు ఖచ్చితంగా మారుతుంది,
మీరందరూ కూడా అటువైపు మీరు ఏ వేదిక మీద ఉన్నా కూడా ఖచ్చితంగా ఒక మాట భట్టి గారి యాత్రలో పాదయాత్రలో మేమందరం కూడా పార్టిసిపేట్ కాంగ్రెస్ పార్టీలో తర్వాత 2017 జరిగిన తర్వాత అప్పుడు కూడా అన్నకు చెప్పి అన్న ఆశీర్వాదం తీసుకొని మేమందరం కూడా అన్న తప్పనిసరి పరిస్థితుల్లో ఒక రాజకీయ వేదికలు ఉండాలనుకుంటున్నాం. ఎందుకంటే ఒక దశ వరకు ఉద్యమాలు చేసినాం, తర్వాత పవర్ పాలిటిక్స్ అంబేద్కర్ చెప్పినట్టు ఉండాలా ఎక్కడో అక్కడ అనుకొని పోయే క్రమంలో ఖచ్చితంగా అన్న సలహాలు సూచనలు తీసుకొని మేము పార్టీలకు చేరడం జరిగింది. అయితే భట్టి గారి పాదయాత్రలో ఇంద్రవెల్లి పోతున్నప్పుడు నేను ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో పాదయాత్ర చేస్తుంటే నేను ఆ పాదయాత్ర ఏర్పాట్ల కోసం జుక్కల వైపు వెళ్ళేస్తున్న సందర్భంలో అన్న అరే నేను ఇంద్రవెల్లి పోతున్నారా, ఎందుకో నువ్వు గుర్తుకొచ్చినావు, వీలైతే రారా అంటే వెంటనే నేను రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర దగ్గరికి వెళ్ళి జస్ట్ కొద్దిసేపు ఆయనతో నడిచి మళ్ళీ అక్కడ నుంచి ఇంద్రవెల్లికి వెళ్ళింది. ఇంద్రవెల్లికి వెళ్ళి ఎందుకో అన్న ప్రతి మీటింగ్లో కూడా నాకు బాధ అనిపిస్తుంది. అంటే రిపీట్ చేసుకుంటే సత్యే ముందు నేను సత్యమే చెప్తున్నా, ఆ మాటను పదే 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 భట్టి విక్రమార్క గారి పాదయాత్రలో తన ఆరోగ్యం సహకరించకపోయినా, ఎర్రని ఎండలు ఉన్నా, తను ఎంత అలసిపోయినా ఎందుకో నేను నా ప్రజల్ని, ఏ ప్రజలైతే నన్ను ఇన్నేళ్లు తమ గుండెల్లో పెట్టుకొని కాపాడుకున్నారో, ఏ ఆదివాసి బిడ్డలు, ఏ దళిత బిడ్డలు, ఏ బడుగు బలహీన వర్గాల బిడ్డలు వాళ్ళందరూ నన్ను గుండెలో పెట్టి కాపాడుకున్నారో వాళ్ళందరినీ నేను చివరిగా ఒకసారి చూడాలనుకుంటున్నానని చెప్పేసి మా అందరితోటి మాతో మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంలో ఎందుకో ఇంద్రవెల్లి దగ్గరికి పోయినప్పటి నుంచి మొదలుకుంటే ఊట్మూరులో నేను ఆ రోజు అన్న మరి అంత దూరం మళ్ళీ హైదరాబాద్ పోయి వస్తా అంటున్నాను, అక్కడ వద్దు అని చెప్పేసి ఇక్కడనే ఉన్నాను అంటే లేదా నేను పోయి వస్తాను, నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి మళ్ళీ తెల్లారి ఊట్నూరు ఎక్కడుంది, హైదరాబాద్ ఎక్కడుంది, మళ్ళీ హైదరాబాద్ నుంచి తెల్లారి మళ్ళీ ఊట్నూరుకి రావాలి అంటే అంత ట్రావెల్ కూడా ఒకే ఒక లక్ష్యం కోసం తను చాలా క్లియర్గా చెప్పిండు. సత్యే ముందు నేను సత్యమే చెప్తున్నా, ఖచ్చితంగా ఈ దురల గడియలను బద్దలు కొట్టాలా, ఈ దుర గడియలను ఖచ్చితంగా కూల్చాలని చెప్పేసి ఆ రోజు తనేం ప్రేమతోటి కాంగ్రెస్ పార్టీలో ఏదో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానో కాంగ్రెస్ పార్టీ నాయకులుగానో రాలేదు. ఏ తెలంగాణ సమాజం, తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఆశించిందో, ఏ అమరవీరులు అయితే తెలంగాణ కోసం విద్యార్థి అమరవీరుల నుంచి అనేక ఉద్యమాల అమరవీరులు తెలంగాణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిరో, ఆ త్యాగాలు చేసిన ఆ త్యాగాలు నెరవేరలేదనే ఆలోచనతోటి ఆశయంతో ఖచ్చితంగా మార్పు రావాలనే ఆలోచనతోటి గద్దరన్న మళ్ళీ తన ఆరోగ్యం సహకరించకపోయినా అంత దూరం మొత్తం పాదయాత్ర అయ్యే వరకు జూలై 2న భట్టి విక్రమార్క గారి పాదయాత్ర ఖమ్మంలో ఎండ్ అయ్యే వరకు కూడా ప్రతిరోజు తన ఆ యాత్రలో భాగస్వామై ఇవాళ ఈ రాష్ట్రంలో మార్పు వచ్చిందంటే, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఎవరు అవునన్నా కాదన్నా అందులో గద్దరన్న త్యాగం ఉన్నది. దాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించింది, గౌరవించింది. అందుకే నిన్న స్మృతివనాన్ని 1 ఎకరం స్థలం ఇచ్చి స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి గౌరవ భట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీద నిన్న ప్రకటించడం జరిగింది. అలాగే గద్దర్ ఫౌండేషన్ కూడా ముందుకు రకరకాల కార్యక్రమాలతోటి, గద్దర్ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఏదో ఒక రోజు మీటింగ్ పెట్టి జయంతి అయిపోయింది, వర్ధంతి అయిపోయింది అని చెప్పుకోవాల్సిన వ్యక్తి కాదని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచనతోటి నేను గద్దర్ ఫౌండేషన్ కు అన్న ఏదైతే సూర్యమన్న చేస్తున్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వంగా కూడా మద్దతుగా ఉంటామని చెప్పేసి చెప్పడాన్ని మనమందరం కూడా హర్షించాలా. అదేవిధంగా గద్దరన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎవరికి వాళ్ళగా గద్దరన్న ఒక మాట అనేటోడు, మనం ఎన్ని మాటలు చెప్పినా కనీసం 1 పైసా మందమన్న ఆచరణలో ఉండాలా అని చెప్పేసి అనేటోడు. ఆ దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం ఎంత మాట్లాడినా కూడా ఖచ్చితంగా ఆచరణ వైపు, గద్దరన్న ఆచరణను తీసుకున్న వైపు మనం అందరం అటువైపు ఉండాలని చెప్తూ చివరిగా ఒక మాట, గద్దరన్న తన జీవిత చివరి సందేశం, ఈ సమాజంలో అంటరానితనం, అది ఏ అంటరానితనమైనా, అది సామాజిక అంటరానితనమైనా, రాజకీయ అంటరానితనమైనా, సాంస్కృతిక అంటరానితనమైనా, ఏ అంటరానితనమైనా ఆ అంటరానితనం పోనంత కాలం, పేదవాడికి ఆకలి అవమానం ఉన్నంత కాలం ఖచ్చితంగా నా జాతి తిరుగుబాటు గీతమై ఖచ్చితంగా నా ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి గద్దరన్న చెప్పడం జరిగింది. ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో నా వంతుగా బాధ్యత వహిస్తూ మనం అందరం కూడా ఎవరికి వాళ్ళని ఆత్మహత్య చేసుకొని ఖచ్చితంగా గద్దరన్న ఆశించిన అంటరానితనం లేని సమానత్వం కోరుకున్న సమాజాన్ని సృష్టించడానికి మనం అందరం కూడా భాగస్వాములను పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తూ జోహార్ గద్దరన్న.